దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు. అనర్హత విషయంలో మహేశ్వర్ రెడ్డి పిటిషన్. అనర్హత పిటిషన్లకు సంబంధించిన వివాదంలో ఎమ్మెల్యే దానం నాగేందర్కు స్పీకర్ కమ్ ట్రిబ్యునల్కు సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం నాగేందర్ అనర్హత పిటిషన్ను కొట్టివేస్తూ స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మోహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది కె వివేక్ రెడ్డి వాదన వినిపిస్తూ దానం నాగేందర్పై వేసిన పిటిషన్ కొట్టివేస్తూ స్పీకర్ ఇటీవల తీర్పు వివరించారని, పలు లోపాలకు పాల్పడ్డారన్నారు. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న నాగేందర్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేశారని, బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రచారం చేశారన్నారు. బీహార్కు చెందిన మహాచంద్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మరో పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేసినట్లయితే స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లు భావించారన్నారు. భూపతి రెడ్డి కేసులో ఇదే హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును స్పీకర్ విస్మరించారన్నారు. సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకుని త్వరగా తేల్చాలని కోరారు. ట్రైబ్యునల్ హోదాలో స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాదిగా అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి నోటీసులు తీసుకుంటానన్నారు. దీనిపై ప్రధానంగా రెండో ప్రతివాది నాగేందర్ కౌంటర్లు దాఖలు చేయాలనగా పిటిషనర్ న్యాయవాది అభ్యంతరం చెబుతూ గతంలో స్పీకర్ పలు సందర్భాల్లో కౌంటర్ దాఖలు చేశారన్నారు. వాదనలు విన్న ధర్మాసనం దానంకు నోటీసులు ఇస్తూ విచారణ ఏప్రిల్ 16కు వాయిదా వేసింది. సో గతంలో బీహార్కు చెందిన మహాచంద్రప్రసాద్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసినట్లయితే స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లు భావించాలన్నారు. సో బీహార్ కేసులో బీహార్లో ఇట్లాగే ఒక అభ్యర్థి ఒక అసెంబ్లీ స్థానం నుంచి గెలిచి మళ్ళా ఇంకొక స్థానం నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా వేరే పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందట గతంలో.